అందరికీ జై శ్రీరామ్. ప్రపంచంలో రాముడు అనే పేరు ఎంతమందికి ఉన్నా శ్రీరామచంద్రుడు మాత్రం ఒక్కడే. శివాజీ అనే పేరు ఎంతమందికి ఉన్నా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్కడే. అలాగే బీజేపీలో ఎంతమంది కార్యకర్తలున్నా మన అల్లం సాయి కుమార్ లాంటి కార్యకర్త మాత్రం ఒక్కడే. అలాంటి గొప్ప కార్యకర్తను ఈరోజు బీజేపీ మాత్రమే కాదు, ప్రతి హిందువు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. నిజంగా అల్లం సాయి దంతాలపల్లిలో అనుకోని కారణాల వల్ల తను మనస్తాపానికి లోనై మందు తాగి చనిపోయిన పరిస్థితి మొన్న సోమవారం నాడు దంతాలపల్లిలో చాలామంది మనసుల్లో కలతలను రేకెత్తించింది. ఎంతోమంది హృదయాలను కలచివేసింది. ఎంతోమంది ఎన్నో చోట్ల నుంచి బీజేపీ కార్యకర్తలు ఆయన మరణ వార్త విని హుటాహుటిన అక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడదు. మనం అరే బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతికావురా అనేది కాదు, ఎంతమంది అభిమానాన్ని చూరగొని బతికావురా అనే పేరు ఏదైతే ఉన్నదో అది నేడు మన సాయి కుమార్ ని చూశాక తెలిసింది. ఆయన కోసం ఎక్కడెక్కడ నుండో కార్యకర్తలు వచ్చి చివరి వీడ్కోలు తెలియజేసిన పరిస్థితి దంతాలపల్లిలో చోటు చేసుకుంది. అలాంటి గొప్ప కార్యకర్తను కోల్పోయి ఈరోజు మనం నిజంగా శోకసంద్రంలో మునిగి తేలుతున్నాం అనే మాట మాత్రం నిజం, అక్షర సత్యం. నేను ఎంతగానో అభిమానించే బీజేపీ కార్యకర్తగా సాయికి ఎన్నోసార్లు నేను తెలియజేశాను. నా వీడియోలను కూడా ఎంతగానో చూస్తూ నాకు నిత్యం ఫోన్ చేస్తూ మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తిది చివరి చూపు కూడా నేను నోచుకోలేకపోవడం నిజంగా బాధాకరం. ఆయన కోసం వెళ్దామని అనుకున్నా, అక్కడ ఉన్న వాళ్ళు నాకు సరైన సమాచారాన్ని ఇవ్వకపోవటం వల్ల నేను అక్కడే ఉండిపోవడం జరిగింది, వెళ్ళలేకపోవటం జరిగింది. చాలా బాధగా ఉంది. సాయి, మళ్ళీ నువ్వు జన్మించాలి, ఒక గొప్ప కార్యకర్తగా పేరు తెచ్చి ఒక గొప్ప నాయకుడిగా నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిసారిగా నీకు కన్నీటి వీడ్కోలు తెలియజేసుకుంటాను. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు ఎవరి కోసం వీడియో చేయలేదు. ఈరోజు నీ కోసం చేస్తున్నా అంటే నీ సేవలు నిజంగా బీజేపీ ఎంతగానో స్వీకరించింది. అలాంటి గొప్ప కార్యకర్తను మేము కోల్పోయి నిజంగా బాధకు లోనవుతున్నాం. సాయి, మళ్ళీ నువ్వు జన్మించాలి, మళ్ళీ జన్మించాలి, గొప్ప వ్యక్తిగా నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ జన్మించిన తర్వాత ఏవైతే నీకు లోటుపాట్లు ఉన్నాయో ఆ దేవుడు అవి తీర్చేలా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.